గిట్టుబాటు ధర లేక రైతులందరూ అలల్లాడిపోతూ కష్టాల్లో కూరుకుపోతూ నష్టాల్లో నెట్టివేయబడుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రోజు అని అంటే సంబరాలు చేసుకుంటుంది. డ్రోన్స్ అని ఈవెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అని వర్క్ షాపులు, కాంక్లేవ్లు పెట్టుకుంటూ ఉంది. మరొక వైపు P4 అనే సదస్సులు నిర్వహించి వారు ప్రభుత్వ పరంగా పేదరిక నిర్మూలన చేయడం మానేసి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేహి అని దేవుడిస్తూ అయ్యా ఈ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోండి, ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోండి అని మీరేమో మహిళలకు 1500 నెలకిస్తానని హామీ ఇచ్చి వచ్చి మాటల గారిడి తప్ప ఏం లేదు. ఎందుకనంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్. పీపుల్ పబ్లిక్ వేరా, పీపుల్ పబ్లిక్ ఒకటే కదా. మీరు హామీ ఇచ్చారు, ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు. సంవత్సరం గడిచిపోయిన తర్వాత తొలి అడుగని సుపరిపాలన సంబరాలు చేసుకుంటున్నారు. మీ సంబరాలు రైతు కడుపు మంటను తీర్చగలుగుతాయా? గిట్టుబాటు ధర లేక రైతులందరూ అలల్లాడిపోతూ కష్టాల్లో కూరుకుపోతూ నష్టాల్లో నెట్టివేయబడుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రోజు అని అంటే సంబరాలు చేసుకుంటుంది. డ్రోన్స్ అని ఈవెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అని వర్క్ షాపులు, కాంక్లేవ్లు పెట్టుకుంటూ ఉంది. మరొక వైపు P4 అనే సదస్సులు నిర్వహించి వారు ప్రభుత్వ పరంగా పేదరిక నిర్మూలన చేయడం మానేసి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేహి అని దేవుడిస్తూ అయ్యా ఈ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోండి, ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోండి అని మీరేమో మహిళలకు 1500 నెలకిస్తానని హామీ ఇచ్చి వచ్చి మాటల గారిడి తప్ప ఏం లేదు. ఎందుకనంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్. పీపుల్ పబ్లిక్ వేరా, పీపుల్ పబ్లిక్ ఒకటే కదా. మీరు హామీ ఇచ్చారు, ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు. సంవత్సరం గడిచిపోయిన తర్వాత తొలి అడుగని సుపరిపాలన సంబరాలు చేసుకుంటున్నారు. మీ సంబరాలు రైతు కడుపు మంటను తీర్చగలుగుతాయా?